హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ కిచెన్. ఈరోజు ఇడ్లీలోకి దోశల్లోకి చికెన్ పులుసు సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను. జీలకర్ర కొంచెం వేసానండి. కొంచెం పసుపు, సాల్ట్ అండి వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వాడుకోవాలండి. ఒక 5 మినిట్స్ అన్నా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకునే వల్ల చికెన్లో ఉన్న స్మెల్ అంతా వెళ్ళిపోతుందండి. కొంతమంది అలాగే వేసేస్తారు, అందువల్ల నీసు వాసన వస్తుందండి. ఇట్లా ఫ్రై చేసే వల్ల నీసు వాసన స్మెల్ ఏమి ఉండదండి. నీట్గా బాగా వస్తుందండి. సింపుల్గా అయిపోతుందండి. చికెన్ దోశలోకి ఇడ్లీలోకి బాగుంటుందండి పులుసు. 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. బాగా పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అవుతూ ఉందండి. బాగా ఫ్రై అవ్వాలండి. దాంట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తే చూడండి, దాంట్లో ఉండే వాటర్ అంతా దగ్గరికి వచ్చేస్తుంది. దాంట్లో అంతా బయటకు వచ్చేస్తుందండి. ఈ విధంగా 5 మినిట్స్ బాగా ఉప్పు పసుపు వేసి ఇంకేం వేయకూడదండి. పసుపు వేసి వాస్తేనే దాంట్లో స్మెల్ నీసు వాసన అంతా వెళ్ళిపోతుందండి. దీంట్లో కొంచెం గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా విధంగా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎర్రగడ్డ, టమాటాలు అన్నీ వేసిన మసాలా ఉంది. దీంట్లోనే పట్టా, లవంగాలు, జీడిపప్పులు అన్నీ వేసానండి. దీన్ని కూడా వేసి మసాలా బాగా పచ్చివాసన పోయే వరకు దీన్ని కూడా ఒక 5 నిమిషాలు బాగా వార్చుకోవాలండి. బాగా వార్చుకున్నాక మసాలా బాగా పచ్చివాసన పోయినాక 1 స్పూన్ మిరప్పొడి అండి, 1.5 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ వేసాక బియ్యాల పొడి 1/2 స్పూన్ అండి, గరం మసాలా పొడి 1 స్పూన్ వీటిని వేసి బాగా కొంచెం తగినంత వాటరు వేసేసి బాగా దాన్ని మిక్స్ చేసుకున్నాక దీన్ని కూడా ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకొని మార్చుకున్నాక దీంట్లో కూడా ఆయిల్ చూడండి తక్కువే వేసాను. మళ్ళీ చికెన్లో ఉన్న ఆయిల్ కూడా బయటకు వస్తుందండి. దీంట్లో కూడా ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. బాగా ఉడికినాక లాస్ట్లో చూడండి ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఎక్కువ ఆయిల్ పోసినట్టు ఉంటుంది. చికెన్లో కూడా ఆయిల్ ఉంటుందండి. ఇప్పుడు కొంచెం 1/2 స్పూన్ సాల్ట్. ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఉడుకుతుందండి. ఉడికినాక ఇంట్లో తగినంత వాటర్ పోసేసుకోవాలి. కొంచెం వాటర్ పోసేసుకోవాలి. అంతేనండి. బాగా మిక్స్ చేసేసి ఉప్పు కారము అన్నీ కరెక్ట్గా ఉందో లేదో చూసేసుకొని ఒక 4 విజిల్స్ పెడితే సరిపోతుందండి. ఈ పులుసు చికెన్లోకి, దోశల్లోకి, చపాతీల్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. మనము ఏది కానీ చికెన్ కానీ మసాలా కానీ వార్చేదాన్ని బట్టి టేస్ట్ అనేది వస్తుంది. ఇట్లా కొంచెము బాగా ఉడికినాక మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చినాక రెడీ అయిపోతుందండి పులుసు. ఇంకేం అవసరం లేదు దీంట్లో. ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు మూత పెట్టి 4 విజిల్లు వస్తే సరిపోతుందండి. పులుసు రెడీ. పక్కనే ఇడ్లీ కూడా పెట్టేసుకున్నాను. పక్కన ఇడ్లీ కూడా రెడీ అవుతానండి. లోపల విజిల్స్ కూడా 4 విజిల్స్ వచ్చేసాయి. చికెన్ బాగా ఉడికిపోతుంది. చికెన్ రెడీ, ఇడ్లీ రెడీ. ఇడ్లీ 10 నిమిషాల కంటే రెడీ అవుతుంది. చికెన్ పులుసు రెడీ అండి. ఇడ్లీ కూడా రెడీ అండి. ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇంకేం ప్రాసెస్ ఇంకేం అవసరం లేదు. సింపుల్గా ఏదైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఎమర్జెన్సీగా చేయాలంటే కూడా ఈ రెసిపీ చాలా యూస్ఫుల్ అండి. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇంట్లో ఏం టిఫినో చెప్పండి.